మనం పాలకూర విత్తనాలు పెట్టుకుందాం. ఇదిగోండి ఇవి పాలకూర విత్తనాల ప్యాకెట్. సీడ్స్ అయితే దీంట్లో వేసుకున్నాను. ఇదిగోండి ఇలా ఉంటే ఒకటి తీసి చూపిస్తాను మీకు. చూపించి ఇలా చేతిలో పట్టుకొని చూపి. ఇదిగోండి ఇలా ఉంటాయన్నమాట. మనం ఏంటంటే పెట్టిన ప్లేస్లో ఒక్కొక్కటే పెట్టుకోవాలి, ఎక్కువ పెట్టొద్దు. ఇక్కడ మాకు టమాటా విత్తనం ఉంది కదా, ఇది ఖాళీగా ఉంది కదా ప్లేసు. ఇక్కడ ఒకటి పెట్టుకుంది. ఒక్కొక్కటే పెట్టు సీడు, రెండు పెట్టకు. ఓకే, ఒక్కటి చాలు. అదే మస్తు పెద్దగా అవుతుంది. ఒకటే సీడ్ తీసుకొని లోపల పెట్టేసి ఇలా మూసేసేద్దాం. ఇక్కడ పెట్టి ఒకటి, తర్వాత ఇక్కడ పెట్టేసి ఏంటంటే చెట్టుకి కొంచెం దూరంగా పెట్టుకోవాలన్నమాట. అంతే. ఇప్పుడు వీటిలలో పెట్టేసుకున్నాం కదా మనము. దీంట్లో మనము ఎక్కువ విత్తనాలు పెట్టినాము. ఎందుకంటే బెండకాయ విత్తనాలు పెట్టావు, తర్వాత పైనుండి ఏం చేసావు, తోటకూర విత్తనాలు వేసావు కదా. కాబట్టి ఈ కుండి కూడా ఖాళీగానే ఉంది. దీనిలో మనము పాలకూర పెట్టుకున్నాము. పాలకూర దానికి